హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తేదీ చూసుకున్నట్లయితే జూలై 16వ తారీఖు అండి. కొన్ని ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. ఈరోజు మొత్తం ఈ వీడియోలో వచ్చేసి 4 రకాల అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందన్నమాట. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి. మొట్టమొదట అప్డేట్ వచ్చేసి సింగరేణికి సంబంధించి అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. ఎందుకంటే సింగరేణిలో ఉద్యోగులు అయితే పనిచేస్తూ ఉంటారు. ఇందులో వచ్చేసి సిమ్స్ మెడికల్ కాలేజీలో ఉద్యోగుల పిల్లలకు ప్రస్తుతం 5% మాత్రమే సీట్లు అనేది ఇస్తున్నారు. కానీ 50% సీట్లు అనేది పెంచాలనే విధంగా డిమాండ్ అయితే రావడం జరిగిందనమాట. అంటే సో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రామగుండం లోని సింగరేణి ఇన్స్టిట్యూట్లో మెడికల్ కాలేజ్లో సో ఇందుకు సంబంధించి మొత్తం 150 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయన్నమాట. వీటిలో 23 సీట్లు అనేది ఆల్ ఇండియా కోటాకు అధికారులు అయితే అందించారు. మిగిలిన 127 సీట్లను సింగరేణి పిల్లలకి అయితే 5%, అందుకే అంటే కేవలం 7 సీట్లు మాత్రమే కేటాయిస్తున్నారు. దీనివల్ల అంటే నీట్ మెరిట్ ఆధారంగా మాత్రమే విద్యార్థుల ఎంపిక జరుగుతుంది. కాబట్టి సిమ్స్లో తమ పిల్లలు కనీసం 15-20% ఇస్తే బాగుంటుందని, ఎందుకంటే డిమాండ్లు అయితే వినిపిస్తున్నాయి. సింగరేణిలో సుమారు 42,000 మంది ఉద్యోగులు అయితే పనిచేస్తున్నారు. గనుల్లో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. తమకు ఆ విధంగా పిల్లలకు సీట్లు అనేది కల్పించాలనే విధంగా పెద్ద ఎత్తున డిమాండ్ అయితే వస్తుందన్నమాట. మరొక అప్డేట్ అండి, ఇక్కడ ఉపాధ్యాయులకు సంబంధించి అంటే ఉపాధ్యాయులు సర్దుబాటు అనేది ప్రక్రియ షురు అయిందనమాట. సో ఎందుకంటే పిల్లలు ఎంతమంది ఉంటారో దానికి తగ్గట్టుగానే ఉద్యోగులు అంటే ఉపాధ్యాయ టీచర్లు అయితే సర్దుబాటు అయితే చేయడం జరుగుతుందని చెప్పేసి సో ఇటీవల కాలంలో అప్డేట్స్ అయితే అందాయి కదా. దానికి అనుగుణంగానే సో కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో సంఖ్యకు అనుగుణంగా దాదాపు 200 మందిని వర్క్ అసిస్టెంట్ అంటే అడ్జస్ట్మెంట్ అనేది చేయడం జరిగిందనమాట. ఇంకా కొంతమంది అయితే ఉన్నారని చెప్పేసి క్షేత్రస్థాయిలో ఎంఈఓ నుంచి నివేదిక తెప్పించుకొని మిగతా వారిని కూడా సో వీళ్ళంత తొందరలోనే కూడా సర్దుబాటు అయితే చేస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఈ మేరకు ఎందుకంటే అప్డేట్స్ అయితే ఉంటుందన్నమాట. ఎంతమంది పిల్లలు ఉన్నారు వారికి తగ్గట్టుగా టీచర్లను అయితే సర్దుబాటు అయితే చేస్తున్నారనమాట. సో ఇది ఒక లేటెస్ట్ అప్డేట్ అండి. సో మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇది కూడా ఉపాధ్యాయులకు సంబంధించి అప్డేట్స్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఉత్తమ ఉపాధ్యాయులకు దరఖాస్తులు అనేది చాలా తక్కువ మంది చేసుకోవడం జరిగిందన్నమాట. ప్రధానంగా జనగాం, నారాయణపేట, మెదక్ జిల్లాలో అయితే ఒక్కరు కూడా అప్లికేషన్ అయితే చేసుకోలేదు. దరఖాస్తు కేవలం 117 మంది మాత్రమే దరఖాస్తు చేసుకోవడం జరిగిందనమాట. ఎందుకంటే పురస్కారానికి సంబంధించి చాలా తక్కువ మంది రాష్ట్రం నుంచి దరఖాస్తులు అయితే చేసుకున్నారనమాట. ఈ గడువు అనేది ఈ నెల 17వ తేదీతో ముగిస్తుంది. కాబట్టి ఇంకెవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట. సో మరొకటి జిల్లా కనీసం 10 మంది చొప్పున దరఖాస్తు చేసుకునేలా చూడాలని విద్యాశాఖ డైరెక్టర్లు కూడా నవీన్ నికోలస్ అయితే అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారనమాట. ఇక తాత్కాలిక అధ్యాపకులను పూర్తిగా కొనసాగిస్తారనమాట. ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. ఇక్కడ ఏ ఉద్యోగులకంటే సో ప్రభుత్వంలో సంబంధించి డిగ్రీ కాలేజీలో వివిధ కేటగిరీలో పనిచేస్తున్నటువంటి తాత్కాలిక అధ్యాపకులు లేదంటే ఉపాధ్యాయులు సో ఏడాది పాటు మనకు ఏడాది పాటు కొనసాగించడానికి ఒక అవకాశం అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా 459 మందికి గుడ్ న్యూస్ కాంట్రాక్ట్ లెక్చరర్ ఉద్యోగులు, దాంతోపాటు 1940 మంది గెస్ట్ లెక్చరర్, ఇక 311 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, 50 మందికి పైగా టీఎస్కేఐసి ఉద్యోగులు అయితే ఉన్నారనమాట. సో దీనివల్ల ఉద్యోగులకు కాస్త రిలీఫ్ అయితే దక్కిందనమాట. సంవత్సరం వల్ల సో ఇక గడువు అనేది పొడిగించడం జరిగిందనమాట. ఇది ఒక లేటెస్ట్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో మొత్తం మీద ఏదైతే ఇక్కడ నుంచి సోషల్ ఆడిట్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అంటే ఉద్యోగులకు సంబంధించి ఏదైతే ఇందులో ప్రధానంగా ఎవరైతే పనిచేస్తారో గ్రామంలో వారు అంటే సోషల్ ఆడిట్లో భాగంగా ఇప్పుడు 6 నెలలకు ఒకసారి సోషల్ ఆడిట్ చేసేది కదా. ఇప్పుడు పనులు అయిన వెంటనే సోషల్ ఆడిట్ చేసే విధంగా రాష్ట్ర సోషల్ ఆడిట్ డైరెక్టర్ తమ్మినేని నిర్మల్ అయితే తెలపడం జరిగిందనమాట. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా డిజిటల్ రూపంలోకి మారబోతున్నారనమాట. దీనివల్ల అవకతవకలు జరగకుండా చూసే విధంగా ఆడిట్ పేరాలు, క్లోజింగ్ ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో స్పెషల్ డ్రైవ్ అయితే నిర్వహిస్తున్నారనమాట. ఆగస్టు 9 వరకు అయితే ప్రత్యేకంగా నిర్వహిస్తానని చెప్పడం అయితే జరిగిందనమాట.